अरे मैं नहीं हट रहा यार, मैं नहीं हट रहा भाई साहब मेरी बात सुन लो। देखो जो गलत है भाई साहब। नहीं विजय भाई नहीं आएगा। देख रहे हो जा बचा यार, तुम जाओ भाई, देख रहे हो जाओ यार। మీరు ఇప్పటిదాకా చూసిన వీడియో ఒక మామూలు గొడవ కాదు. ఇది ఉత్తరాఖండ్లోని ఒక చిన్న పట్టణం కోద్వార్ అని. ఆ పట్టణంలో 30 ఏళ్ళుగా ఒక అతను దుకాణం షాప్ నడుపుకుంటున్నాడు. అతని వయస్సు 70 ఏళ్ళు ఇప్పుడు. అదే గ్రామంలో జీవిస్తూ ఆ గ్రామంలోని చిన్న వ్యాపారం బాబా స్కూల్ డ్రెస్ అని బోర్డు పెట్టుకొని చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. సో ఇతను దేశద్రోహి కాదు, దేశంలోకి చట్ట విరుద్ధంగా వచ్చిన విదేశీయుడు కాదు, తీవ్రవాది కాదు. కేవలం ఆ గ్రామంలోనే జీవిస్తూ 30 ఏళ్ళుగా చిన్న వ్యాపారం చేసుకుంటున్న ఒక పేదవాడు. కానీ అతని పేరు వకీల్ అహ్మద్. ఇంకేముంది, వకీల్ అహ్మద్ అనే అతను బాబాస్ అనే పేరుతో స్కూల్ షాప్ నడపడాన్ని సహజంగానే కొంతమంది మతవాదులు అంగీకరించలేకపోయారు. వచ్చి ఈ బాబా అనే పేరు ఎట్లా పెట్టుకుంటావు నువ్వు, అసలు నువ్వు ముస్లింవు, ఇక్కడ ఎలా దుకాణం నడుపుకుంటావు, ఈ దుకాణం తీసేయాలి అని బెదిరించడం మొదలుపెట్టారు. పాపం ఆ పేద వృద్ధ వ్యాపారి, నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడిని కాదు, ఈ గ్రామంలో 30 ఏళ్ళుగా ఉంటున్నవాడిని, 30 ఏళ్ళుగా వ్యాపారం నడుపుకుంటున్నవాడిని. సో నేను ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు, నా పొట్టపోసుకోవటానికి నా జీవనోపాధి కొరకు వ్యాపారం చేస్తున్నాను అని చెప్పినా వినలే. సో మత విద్వేషం ఏ రకమైన మంటల్ని సృష్టిస్తుందో దేశమంతటా మనం చూస్తున్నాం. సో ఈ రకమైనటువంటి బెదిరింపులు జరుగుతున్న సమయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ వృద్ధుడున్నాడు. ధైర్యం చేసి ఆ గుంపును ఎదిరించి ఆ పేద వృద్ధ వ్యాపారిని కాపాడే ధైర్యం కూడా ఎవరు చేయలేని పరిస్థితి. చాలా చోట్ల మత కలహాల సమయంలో ఇదే రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. చూస్తూ ఉండిపోతారు కానీ ముందుకు రారు. ఎందుకంటే ఆ హింసకు తాము బలైపోతామేమో అనే భయం. ఆ సమయంలో అదే గ్రామం, అదే పట్టణంలో స్థానికంగా ఒక జిమ్ నడుపుకునే దీపక్ కుమార్ అనే అతను ముందుకొచ్చి ఈ గుంపును వారించడం మొదలుపెట్టాడు. అతను కొత్తగా ఇక్కడికి రాలేదు, ఎప్పటి నుంచో ఇక్కడ షాప్ నడుపుకుంటున్నాడని. సో ఆయన చెప్పింది అయితే ఈ వచ్చిన గుంపు కూడా ఆ పట్టణం వారు కాదు, బయట నుంచి వచ్చారు, ఇతర ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ గొడవ సృష్టిస్తున్నారు. ఇతను అడ్డుపడ్డాడు. ఈ దీపక్ కుమార్ అడ్డుపడితే ఆ విద్వేషంతో రగిలిపోతున్నటువంటి ఆ గుంపు ఇతని పైన విరుచుకుపడింది. నీవు హిందువు, నీవు దీపక్ కుమారు, అలాంటి వాడివి నీవెందుకు అడ్డమస్తున్నావు ఈ ముస్లిం వ్యాపారాన్ని కాపాడటానికి అంటూ తీవ్రంగా అతనిపై కూడా విరుచుకుపడ్డారు. అతను ఆ గుంపుకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీవు మరణించాక దేవుడు నిన్ను ఏ మతానికి చెందినవాడువు అని అడగడు, నీకు మానవత్వం ఉందా లేదా అని మాత్రమే చూస్తాడు. సో నీవు మతం పేరిట హింస కాదు, మానవత్వం పేరిట ప్రేమను పంచాలి అంటూ వారికి
కాస్త మనసు మారేలా బోధించడం మొదలుపెట్టాడు. కానీ విద్వేషంతో రగిలిపోతున్న వారు ఆయన మంచి మాటలు వినటానికి సిద్ధంగా లేరు. సో దానితో ఆయన గట్టిగా వాళ్ళని నిరోధించాడు. స్థానికుడు అందులో జిమ్ నడుపుతున్నాడు. సో ధైర్యంగా ఆపగలిగాడు. ఆ గుంపు ఆ పేద వృద్ధ వ్యాపారిని ఏమీ చేయలేక వెళ్ళిపోయింది. కానీ తర్వాత మరికొంతమందిని కూడగట్టుకొని ఏకంగా అతని ఇంటి మీదకి వచ్చి అతని జిమ్ దగ్గరికి వచ్చి నానా రీతుల్లో గొడవ చేశారు. అతను ఈ విషయమంతా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెట్టారు. సోషల్ మీడియా చెడు చేస్తుంది అని అనుకుంటాను, కానీ ఇక్కడ సోషల్ మీడియా మంచి కూడా చేస్తుంది. సమాజంలో దాగి ఉన్న మానవత్వం ఒక్కసారిగా ఉప్పొంగింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా మానవత్వం పరవళ్ళు తొక్కింది. ప్రేమ ఉప్పొంగింది. దీపక్ కుమార్కు ఎక్కడి లేని అభిమానులు వచ్చేశారు. సమాజం ఆయన మానవత్వాన్ని సల్యూట్ చేసింది. దీపక్ కుమార్కు జనవరి 26 నాటికి ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలోయింగ్ కేవలం 1000 మంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకు 6,54,000 మంది. మీకు ఆయన ఈ ఘటన పైన వివరణ ఇస్తూ సమాజానికి ఒక అపీల్ చేశాడు. ఆ అపీల్ వీడియో మీరే చూడండి. नमस्कार, जय सिया राम, अस्सलाम वालेकुम, सत श्री अकाल, केम छो। न मैं हिंदू हूँ, न मैं मुसलमान हूँ, न मैं सिख हूँ, न मैं ईसाई हूँ। सबसे पहले मैं एक इंसान हूँ, क्योंकि मरने के बाद मुझे जवाब भगवान को देना है, इंसानियत को देना है, ना कि किसी धर्म को देना है। कुछ टाइम से आप एक चीज़ नोटिस कर रहे होंगे कि सोशल मीडिया पर एक वीडियो बहुत तेज़ी से वायरल हो रही है हिंदू मुसलमान को लेकर। किसी एक इंसान को टारगेट करना मेरे हिसाब से ये गलत है, ऐसा नहीं होना चाहिए, चाहे वो हिंदू हो चाहे वो मुसलमान हो। आप लोगों से, आप भाइयों से, बहनों से, दोस्तों से मैं बस इतना कहना चाहता हूँ कि हमारे देश को प्यार की ज़रूरत है, मोहब्बत की ज़रूरत है, ना कि कोई नफ़रत की। नफ़रत तो आप कितनी भी फैला सकते हो, उसमें कोई दिक्कत नहीं है, मगर प्यार बांटना बहुत बड़ी बात है। तो प्लीज़ प्यार से देखिए हमारे देश को, हमारे देश के लोगों को। धन्यवाद। దీనికి 38 లక్షల మంది లైక్ చేశారు. మామూలు విషయం కాదు. కేవలం వారం రోజుల్లో 2,41,000 మంది దీనికి కామెంట్ చేశారు. 2,73,000 మంది షేర్ చేశారు. ఇలా ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద సెన్సేషన్, ఇంటర్నెట్ సెన్సేషన్గా దీపక్ కుమార్ మారాడు. బహుశా సోషల్ మీడియాలో అతనికి వచ్చిన స్పందనే అతన్ని రక్షిస్తుందని ఆశించుదాం. ఎందుకంటే ఇలాంటి ప్రవృత్తి నుంచి తనను తాను కాపాడుకోవడం కూడా మామూలు విషయం కాదు. సో ఆయన ఇస్తున్న అపీల్ ఏంటో కూడా మీరు హిందీలో చూశారు. దాన్ని తెలుగులో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన సంబోధిస్తున్నాడు చూడండి. ఆ రోజు ఆ గుంపుకు నీ పేరేంటి అని అడిగినప్పుడు నువ్వు దీపకై కూడా ఇలా చేస్తున్నావు అన్నందుకు నా పేరు మహమ్మద్ దీపక్, ఏం చేసుకుంటారని ధైర్యంగా వాళ్ళని అడిగాడట. ఇప్పుడు ఆయన ఇచ్చిన అపీల్లో కూడా జై శ్రీరామ్, అస్సలాం వలైకుం అంటూ ఇతర మతాల్లో కూడా సంబోధిస్తూ నేను హిందువుని కాదు, నేను ముస్లింని కాదు, ఆ మాటకొస్తే మరో ఇతర మతస్థుని కాదు, నేను ముందుగా మానవుణ్ణి. నేను మరణించాక దేవుడు నన్ను నీవు ఏ మతమని అడగడు, నీ మానవత్వం ఏమిటని మాత్రమే అడుగుతాడు. నేను మరణించాక జవాబు చెప్పాల్సింది ఏ మతానికి కాదు, దేవునికి జవాబు చెప్పాలి, మానవత్వానికి జవాబు చెప్పాలి. హిందువు, ముస్లిము అనే పేరిట ఏ వ్యక్తిపై దాడి చేయడము సరైంది కాదు. నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ప్రేమను పంచండి, విద్వేషాన్ని కాదు. మన దేశానికి ప్రేమ అవసరం ఉంది, విద్వేషం కాదు. విద్వేషాన్ని ఎంతైనా రగిలించవచ్చు, కానీ ప్రేమ పంచడంలోనే గొప్పతనం ఉంటుంది. సో దేశానికి ప్రేమ పంచండి అంటూ ఆ దీపక్ కుమార్ భారతీయులందరికీ చేసిన విజ్ఞప్తి.
ఆ మాటకొస్తే భారతీయులే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా రగులుతున్న రకరకాల విద్వేషాలు, దేశం పేరిట, జాతి పేరిట, మతం పేరిట, కులం పేరిట, ప్రాంతం పేరిట, ఇలా అనేక రూపాల్లో ప్రపంచంలో విద్వేషం రగులుతూనే ఉంది. అమెరికాలో బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అని పోరాటమే చూసాం మనం. సో ఎక్కడైనా సూత్రం ఒకటే, అది భారతదేశానికే కాదు, విద్వేషము కాదు, ప్రేమ కావాలి. విద్వేషపు వీధిలో ఓ వీరుడు పెట్టిన ప్రేమ దుకాణం సమాజం ఎంత గొప్పగా శ్లాఘించిందో చూస్తే నిజంగా దీపక్ కుమార్కి సల్యూట్ చేయడమే కాదు, సమాజం మొత్తానికి కూడా చేతులెత్తి నమస్కరించాలి. మన దేశంలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదు, మానవత్వానికి విలువ ఉంది. భారతీయ సమాజం, భారతీయ సంస్కృతి ఎన్నో ఉన్నతమైన విలువలు నేర్పింది. రామకృష్ణ పరమహంస అన్న మాటలు, దేవుడిని చేరుకోవటానికి మార్గాలు అనేకం ఉండవచ్చు, కానీ దేవుడు ఒక్కడే. పాస్ట్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ ద సేమ్ అన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఎవరి యందు భక్తి ఉన్నా వారి యందు ఆ భక్తి విశ్వాసాలను నేనే కల్పిస్తున్నాను అర్జున అని చెప్తాడు. ఇది భారతీయత, ఇది హైందవము, ఇది మతం, ఇది ధర్మం, ఇది మన సంస్కృతి. విద్వేషాల పునాదుల మీద సమాజాలను నిర్మించలేం. ప్రేమ పునాదులపైన మాత్రమే వికసిత భారతాన్ని నిర్మించగలం. 5 ఏళ్ల వయసులో బడిలో చేరిన రోజు ప్రార్థనలో చేసిన ప్రతిజ్ఞ నాకు గుర్తుకొస్తోంది. వైవిధ్యభరితమైన నా దేశ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాను. వైవిధ్యభరితమైన నా దేశ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాను. నేనే కాదు, మీరు, మనము అందరము స్కూల్లో ఈ ప్రతిజ్ఞ ప్రతిరోజు చేశాం. చదువు అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వేళ, అర్థం కాని వయస్సులో చేసిన ఈ ప్రతిజ్ఞ పెద్దయ్యాక విద్య, వివేకము వచ్చాక కూడా మనం ఈ ప్రతిజ్ఞను మర్చిపోతే ఎలా? ఒక్కసారి ఆలోచించండి. విద్య వివేకాన్ని పెంచాలి. విజ్ఞానంతో మాత్రమే వికసిత భారతదేశాన్ని సాధించలేం. వివేకవంతులతో కూడినటువంటి దేశ నిర్మాణం జరగాలి.